చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తేల్చి చెప్పేశారు. తైవాన్ విషయంలో తల దూర్చొద్దు అని చెప్పేసి, తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధానికి అయినా సిద్ధం అంటూ మాట్లాడారు. సార్, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, తైవాన్ ను ఎందుకు చైనా తిరిగి తీసుకోవాలనుకుంటోంది, ఆక్రమించుకోవాలనుకుంటోంది అని గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ తైవాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఏంటి సార్? ఇప్పుడు ఆ రెండు తిరిగి తీసుకోవడం, ఆక్రమించుకోవడం రెండు వేరు వేరు. అందుకే తిరిగి తీసుకోవడము ఒక ఆక్రమించడం ఒకటే కాదు. తిరిగి తీసుకోవడం అంటే అర్థం ఒకప్పుడు చైనాదని, ఆక్రమించుకోవడం అంటే చైనాది కాదని. సో మీరే రెండు చెప్పారు అన్నా కదా. సో అందువల్ల ఇష్యూ కూడా అదే, ఆ రెండే ఇష్యూ. చైనా ఏమంటది ఇది మా భూభాగమే అని. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పాను, 1949లో మీకు చైనాలో రెవల్యూషన్ వచ్చాక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మావో జెడాంగ్ నాయకత్వంలో బీజింగ్ లో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అప్పటి వరకు చైనాను పాలిస్తున్న పాలకులు తైవాన్కు పారిపోయి అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో అది తైవాన్ మా చైనాలో భాగమే, వారేదో ఇక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఆడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు అని కొంతకాలం దాన్నే రియల్ చైనా అని కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. అందువల్ల మీకు తైవాన్ చరిత్రలో ఇది ఒక కాంట్రవర్సీ. చైనా వన్ చైనా పాలసీ అంటారు. అధికారికంగా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు వన్ చైనా పాలసీని అంగీకరిస్తాయి. చైనాతో భయం వల్లనో దేని వల్ల కారణం ఏమైనా కానీ ఇప్పుడు అమెరికా అఫీషియల్ పాలసీ కూడా చైనాలో భాగమే తైవాన్. ఇండియా అఫీషియల్ పాలసీ కూడా చైనాలో తైవాన్ భాగమే. సో అందువల్ల మీకు తైవాన్ కానీ అన్అఫీషియల్ గా తైవాన్ ఒక సెపరేట్ కంట్రీగా ఉంటుంది. ఆ స్టేటస్ కో అట్లనే మెయింటైన్ చేస్తుంది. అఫీషియల్ గా చైనాలో భాగమే అనే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయదు. కానీ ఇటీవల కాలంలో అమెరికా ఏంటంటే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ పెంచింది, ఆర్మ్స్ సప్లై పెంచింది. తైవాన్ లో కూడా మాది సెపరేట్ కంట్రీ అని చెప్పుకునే ఫ్రీడమ్ లాబీ అంటారు, వారు పెరుగుతున్నారు పాలిటిక్స్ లో కూడా. దీన్ని చైనా అంగీకరించలేకపోతుంది. ఆ స్టేటస్ కోను అలాగే మెయింటైన్ చేస్తే చైనా కూడా మెయింటైన్ చేసింది. చైనా కూడా బల ప్రయోగాన్ని ఉపయోగించి తైవాన్ క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చైనా కూడా తెలుసు అది చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ వస్తుందని. కానీ మీకు చైనా కూడా అధికారికంగా తైవాన్ మాది అంటది, కానీ తైవాన్ను స్వతంత్ర దేశంగా ఉండటానికి అడ్డుపడలే. ఈ స్టేటస్ కో మెయింటైన్ అయినంత కాలం ఏ ఇబ్బంది లేదు. ఆ తైవాన్ ప్రాంతంలో సెక్యూరిటీ, పీస్ ప్రమాదం లేదు. కానీ ఈ స్టేటస్ కోను మెయింటైన్ చెయ్యకుండా దెబ్బతీసే పని ఎవరు చేసినా తీవ్రమైన ఘర్షణ ఈ ఏరియాలో తప్పదు. ఎందుకంటే చైనా చేసినా తైవాన్కు మద్దతుగా అమెరికా రావచ్చు. అంటే ఈ స్టేటస్ కోను బ్రేక్ చేసి తైవాన్ క్యాప్చర్ చేస్తామనే ప్రయత్నం చైనా చేసినా తైవాన్కు మద్దతుగా అమెరికా, వెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. లేదు, తైవాన్ ఏదో కంప్లీట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఈ స్టేటస్ కోను డిస్టర్బ్ చేసి చైనాను పూర్తిగా విడగొట్టినట్టుగా ప్రకటించే పని చేసినా చైనా ఊరుకోదు. అందువల్ల ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఏంటంటే ఈ స్టేటస్ కో మెయింటైన్ కావాలి. చైనా అధికారికంగా మాదే అంటది, కానీ తైవాన్ ఇండిపెండెంట్ గానే ఉంటుంది. సో దీన్ని డిస్టర్బ్ చేసే పనులు ఈ మధ్య అమెరికా మొదలుపెట్టింది. అంటే మీకు తైవాన్ కు భారీ ఎత్తున మీకు ఆయుధాల సప్లై చేయడం మొదలుపెట్టింది. $25 బిలియన్ ఆర్మ్ ఫోర్సెస్ మోడర్నైజేషన్ తైవాన్ డిసిషన్ తీసుకుంటే $17 బిలియన్ వర్త్ వెపన్స్ అమెరికా ఇస్తోంది. సో సహజంగానే తైవాన్ లో అమెరికా రక్షణ, అమెరికా వెపన్స్ వస్తే చైనా ఎందుకు అంగీకరిస్తుంది? రెండవది, ఇటీవల జరిగిన పరిణామాలు ఏంటంటే ఇరాన్ పై అమెరికా దాడితో రష్యన్ ప్రెసిడెంట్, చైనీస్ ప్రెసిడెంట్కి ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చింది. ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్న ఇరాన్నే మేము ఆక్రమించుకుంటాం, భూతల దాడులు చేస్తామన్నారు. వెనజులాలో ప్రెసిడెంట్నే కిడ్నాప్ చేశారు. మరి మా పక్కనున్న కంట్రీ మాదే అని మేమంటున్నాం, మా దేశంలోకి మేము వెళ్తే నువ్వేడివి అని చైనా వాడు అంటున్నాడు. రష్యా వాడు ఉక్రెయిన్ పైన దాడి కూడా ఎక్కడ లేని లెజిటిమసీ ట్రంప్ చర్యలు ఇచ్చాయి. వెనజులా ఇరాన్ ఆపరేషన్ తో రష్యన్ ప్రెసిడెంట్, చైనీస్ ప్రెసిడెంట్ల చర్యలకు లేని లెజిటిమసీ వచ్చింది. దాంతో చైనా చాలా టఫ్ అండ్ చేసింది. ఇప్పుడు ట్రంప్ ఏమన్నా గట్టిగా అన్నాడు, మరి నీ సంగతి ఏంటి, నువ్వు ఇరాన్కి ఎందుకు వచ్చినావు, వెనజులాకి ఎందుకు పోయినా చెప్పండి అంటాడు. ఎందుకంటే చైనాకు మదరో చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఇరాన్ చైనాకు దగ్గర సంబంధం. సో అందువల్ల ట్రంప్ ఏంటంటే తైవాన్ గురించి ఏమన్నా మాట్లాడితే
చైనా వాడు ఊకోడు, ఇరాన్ గురించి మాట్లాడతాడు, వెనిజులా గురించి మాట్లాడతాడు. అందుకే ట్రంప్ పైకి ఎన్ని మాట్లాడినప్పుడు అమెరికా వెళ్ళినాక మళ్ళీ తైవాన్ గురించి మాట్లాడతాడు. బీజింగ్ గడ్డ పైన తైవాన్ గురించి మాట్లాడేది అయితే చేయడు. సో గతంలో జపాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు, అంటే జింపింగ్ తో ఫోన్లో మాట్లాడినాక వెంటనే జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు. ఎందుకంటే జపాన్ అమెరికన్ అలై, మీకు తైవాన్ గురించి మాత్రం ఎక్కడ మాట్లాడిన టాపిక్ కూడా తీయలే. అందువల్ల అమెరికా తైవాన్ విషయంలో ఒక అడుగు ముందుకేసినట్టు ప్రయత్నం చేస్తుంటది. చైనా వాళ్ళు బెదిరిస్తుంటారు, మళ్ళీ వెనక్కు తగ్గుతూ ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటది. సో తైవాన్ ఒకటే కాదు, మీకు అమెరికాకు చైనాకు టెక్నాలజీ రంగంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. అంటే అందుకే చిన్న చర్చల్లో కూడా అదే, మీకు కాంపిటీషనా కొలాబరేషన్ అని. ఎందుకంటే అనివార్యంగా మీకు టెక్ రంగంలో అమెరికాకు చైనాకు అపోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటిలో కూడా బలమైన కాంపిటీటర్ చైనా. సో అందువల్ల అమెరికా చైనాలు కలిసి ఈ టెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమా, అండ్ అమెరికన్ కంపెనీలకేమో చైనా కస్టమరు, కానీ అమెరికన్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక టెక్నాలజీ చైనాకి ఇస్తే కష్టమని. ఇప్పుడు ఇలాన్ మస్క్ వెళ్ళాడు, జెన్సన్ హువాంగ్ వెళ్ళాడు, ఎన్విడియా, వీళ్ళందరూ చైనాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న వాళ్ళే. అందువల్ల అమెరికాకి ఏంటంటే ఒకవైపు వ్యాపార ఇంట్రెస్ట్ల కోసం చైనాతో సంబంధాలు, కానీ వ్యూహాత్మక ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల కొరకేమో టెన్షన్. సో ఈ బిజినెస్ ఇంట్రెస్ట్లు, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల మధ్య సమన్వయం చేసుకోలేక అమెరికా సతమతం అవుతుంది. మూడవది ఏంటంటే జియో పాలిటిక్స్ లో ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ డాక్టర్ ఇటీవల ప్రతిపాదించాడు. అందులో అమెరికా తన హెమిస్ఫియరల్ డామినేషన్ గురించి మాట్లాడింది. అంటే క్యారిబియన్ అండ్ అమెరికాస్, సౌత్ అమెరికా అలాగే క్యారిబియన్ ప్రాంతము తనది, అక్కడ రష్యా చైనా రావద్దు, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలో చైనా చూసుకుంటుంది, రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఏరియాలో రష్యా చూసుకుంటుంది అని. అందువల్ల ప్రపంచంలో ఇద్దరు కొలాబరేట్ చేసుకొని ప్రపంచాన్ని భిన్నమైన ప్రాంతాలుగా డివైడ్ చేసి ఎవడు ఇలాకాలో వాడు ఏలుకోవాలి అనే రీతిలో ట్రంప్ ప్రతిపాదన. అది మనలాంటి దేశాలకు చాలా ప్రమాదం, అన్ని యూరోపియన్ అలైన్స్ కూడా ప్రమాదం. అందువల్ల అమెరికాకు చైనాకు మధ్య అనివార్య కాంట్రడిక్షన్స్ ఇవి, దాన్ని అంత సులభంగా పరిష్కరించుకోలేము. అందుకే అమెరికా ఓపెన్ చెప్పేది, మేము చైనాతో డీకపుల్ చేసుకోము, డీ రిస్క్ మాత్రమే చేసుకుంటాం. అంటే చైనాతో విడగొట్టుకోము, చైనాతో ఉండే ప్రమాదాల్ని ఎలా తప్పించుకోవాలి. అందువల్ల ఎంటైర్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే నాట్ టు డీకపుల్ ఫ్రమ్ చైనా, యుఎస్ వాంట్స్ టు డీ రిస్క్ ఫ్రమ్ చైనా. రెండవది మేనేజింగ్ రైవల్రీ, ఈ రైవల్రీ చేయి దాటిపోకుండా మేనేజ్ చేసుకోవడం. రైవల్రీ తగ్గించుకోవడం అంత సులభంగా కాదు, ఎందుకంటే ప్రపంచంలో అమెరికా చైనానే పోటీదారులు కనుక. కానీ ఆ రైవల్రీ మేనేజ్ చేసుకునే విషయంలో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? తైవాన్. అందుకే చైనా తైవాన్ విషయంలో ఒక్క అడుగు ముందుకేసిన కొల్యూజనే కాదు, అంటే ఘర్షణకు, కాన్ఫ్లిక్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసింది, యుద్ధానికైనా సిద్ధమే అని చెప్పి చైనా హెచ్చరించిందంటే చూడండి ఎంత తీవ్రమైన స్థాయిలో విభేదాలు కూడా ఉన్నాయని తనకు అర్థమవుతుంది.